రే శిష్యా, మసాజ్ ఎవరికి చేయాలో తెలుసు కదా. మీకే కదా గుదువు కాదు. రే, నిన్ను పనిలో పెట్టుకున్నందుకు నాకు మసాజ్ కాదురా, మర్డర్ చేయరా. ఏమిరా నువ్వు? ఛే, ఎవరైనా వాక్యం చదవాలని బైబిల్ ఎత్తుకున్నారనుకో, వాళ్ళకి నిద్ర వచ్చేటట్టు వాళ్ళకి మసాజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా బైబిల్ చదివితే మన బాడీ మొత్తం వాళ్ళే మనకు మసాజ్ చేస్తారు. సరేనా? సరే గుదువు కాదు. ఇంకొకటి, మిగతా రోజులు తొందరగా నిద్ర లేచినా పర్లేదు, కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిద్ర లేయకూడదు. సరేనా? అలా వాళ్ళకి మనం మసాజ్ చేయాలి. ఒకవేళ తొందరగా లేచినా కానీ చర్చికి వెళ్ళకుండా చచ్చిన పాముల బెడ్ పైనే దొర్లుతూ ఉండాలి. సరేనా? అలాంటి మసాజ్ చేయాలి.